అదేందోనుల్లా లీడర్లకు ఒక్కొక్క పారి సిగమస్తుంది. ఆవేశంలా చాలా గొట్టు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వెనక చీరది మర్చిపోతారు అనుకో, అది వేరే విషయం. నేను నోట్ల కట్టలు బుక్కినట్టు చూపిస్తే ఈ రాజకీయంలకు రామ్ రామ్ చెప్తా అని ఒక లీడరు. ఆ కేసులో నా తప్పుందని నువ్వు నిరూపిస్తే పబ్లిక్లో నా ముక్కు నేలకు రాస్తా అని ఇంకో లీడర్. దమ్ముంటే నీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళా నా మీద గెలిస్తే నీ ఇంట్లో పని మనిషి లేక వాడుంటా అని ఒకసారు. అంటే చాలు నేను రాజీనామాకు రెడీ అని తొడగొట్టే లీడర్లు వారానికి ఒక్కోళ్ళన్నా కనబడతారు. మరి ఇట్లా శపథాలు పట్టినోళ్ళల్లా ఎవ్వలన్నా ఏమన్నా సాధించిండ్రా? నాకు డౌటే. నాకు తెలిసినంత వరకు గీ సార్ ఒక్కడే ఉన్నాడు అట్లా. ఈ సాగునీటి ప్రాజెక్టులు గండికోటకు నీళ్ళు వచ్చేంత వరకు ప్రతిరోజు నాకు గుర్తుండే రకంగా ఈ గడ్డాన్ని కానీ ఎన్నికలు కానీ తీసుకోకుండా ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే ఇవన్నీ తీసుకుంటారని ఆ రోజే సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏడాదిన్నర కిందట పట్టిన శపథం ఇది. అన్న పేరు సతీష్ రెడ్డి, ఊరు కడప జిల్లా పులివెందుల. అంటే జగనన్న ఇలాకా పోటీ చేసి ఓడిపోయిండు కూడా. చంద్రాల సార్కి చాలా దగ్గర మనిషి. సీమ సింహం లెక్క అందరు ముంగడ తొడగొట్టి మీసం తిప్పే పులివెందులకు నీళ్ళు తెప్పిస్తా అని నున్నగా ముద్దుగా నిగనిగలాడే సతీష్ రెడ్డి అన్న ఈగో ఇట్లా సత్తిబాబా లెక్క తయారైండు. జడేసేంత నెత్తి ఈర్పెనీగలేనంత గడ్డం పెరిగింది. సతీష్ అన్న అవతారం చూడలేక అర్జెంటుగా ప్రాజెక్టు కట్టి పులివెందులకు కృష్ణమ్మ నీళ్లు మలుపుకొచ్చిండు చంద్రన్న. పాపం ఎప్పుడు కనపడినా నేను ఎంత కోపడినా మా గండి కోటకు నీళ్లు ఇచ్చే వరకు నేను గడ్డం తీనని చెప్పి ఇక గడ్డం గీకొచ్చనే ఆనందం అన్న ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. ఈ నీళ్లు తీసుకొని వస్తాను అంతవరకు గడ్డం తీయనని చెప్పి ఆ రోజు నేను చేసిన ప్రతిజ్ఞ ఈ రోజు నెరవేరుతా ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. రైట్ అన్న, మొత్తానికైతే సాధించినవు. ఇక చక్కగా పోయి ఓ గుడికాడ నున్నగా గుండు గీకిచ్చుకుండు. అన్న గడ్డం ఖర్చు ఎంతో తెలుసునా? 482 కోట్లు. అవు మళ్ళా ప్రాజెక్టు కడతందుకు గంత పైకం ఖర్చయింది. మరి దీన్ని బట్టి చంద్రన్న తమ్ములకు ఏమర్థమైంది? మీ పనులు జల్దిన కావాలంటే గడ్డాలు మీసాలు పెంచాలన్నట్టు. మరి మళ్ళా పవర్లకు వచ్చేదాకా నేను గడ్డం తీయా అని శపథం పట్టిన మన ఉత్తమ్ సార్కు ఎన్నడొస్తుందో భాగ్యం.